Okay. In this session, we shall discuss superconductivity. మనం ఎలక్ట్రికల్ కండక్టివిటీ బేస్ చేసుకొని మెటీరియల్స్ ని మనం 3 రకాలుగా క్లాసిఫై చేస్తాం. అంటే కరెంటు పాస్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. ఓకే. కండక్టర్స్ అంటే ఆ పేరులోనే ఉంది కదా, దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకే. సో వాటి యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ రో అంటే రెసిస్టెన్స్ కాదు, ఆఫ్ కోర్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, రెసిస్టివిటీ అనొచ్చు. చూసారా ఎంత ఉందో, 10⁻⁻8 ఓ మీటర్, అంటే చాలా చాలా తక్కువ. నౌ కమింగ్ టు ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రిసిటీని బ్లాక్ చేస్తాయి. సో వాటి రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 10⁻16 ఓం మీటర్. చాలా ఎక్కువ ఉంది, అంటే 10⁻+ లో ఉంది. ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండే పదార్థాలు ఏంటి? సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ యొక్క రెసిస్టివిటీ ఏమో 10³ ఓం మీటర్, అంటే పాజిటివ్ లోనే ఉంటుంది కానీ మరీ ఇన్సులేటర్స్ అంత ఘోరంగా ఉండదు, కొంచెం రెసిస్టెన్స్ మధ్యస్థంగా ఉంటుంది. ఓకేనా? ఈ క్లాసిఫికేషన్ మనందరికీ తెలిసిందే. కాదు, ఇక్కడ సూపర్ కండక్టర్ ని మనం డిఫైన్ చేయాలి ఫస్ట్. సూపర్ కండక్టర్ అంటే ఆ ఎటిమాలజీ వర్డ్ చూసి సూపర్ కండక్టర్ అంటే సూపర్ కండక్టర్ ఈజ్ ఆల్సో ఏ కండక్టర్, కాకపోతే చాలా చాలా ఎక్సలెంట్ కండక్టర్ అనే అర్థం వస్తుంది అక్కడ, అంతేగా సూపర్ కండక్టర్. ఓకే, కానీ అది కాదుగా. సూపర్ కండక్టర్ కి కండక్టర్ కి తేడా తెలియాలి అంటే కింద ఒక లైన్ రాశాను, ఒకసారి చూడండి. మీకు గూగుల్లో మీరు ఇప్పుడు గూగుల్ చేస్తే బెస్ట్ కండక్టర్ ఏదని గూగుల్ చేస్తే మీకు ఏమొస్తుందో తెలుసా? సిల్వర్ వస్తుంది. సిల్వర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కండక్టర్. సిల్వర్ యొక్క రెసిస్టెన్స్ రూమ్ టెంపరేచర్ దగ్గర, అంటే 20°C దగ్గర, టెంపరేచర్ని బట్టి రెసిస్టెన్స్ మారుతుంది కదా. ఓకే, 20°C దగ్గర సిల్వర్ యొక్క రెసిస్టెన్స్ చూడండి, 0.1234567 7 సున్నాలు, తర్వాత 159 ఓం మీటర్. మనం ఫిజిక్స్ వాళ్ళం కాబట్టి మనం అన్ని సున్నాలు రాస్తున్నాం, కానీ వేరే సబ్జెక్ట్ వాళ్ళు అయితే రాయరుగా. మనకు చాదస్తం ఎక్కువ కదా, మనం అంత యాక్యురేట్ గా ఉంటాం. సో ఆల్మోస్ట్ అది జీరోనే కదా. ఆల్మోస్ట్ జీరో అవడం వేరు, జీరో అవడం వేరు, చాలా తేడా ఉంది. ఓకేనా? అంటే మీకు ఒక విషయం తెలియాలి. ఆ బాటమ్ లైన్ ఏంటంటే, సిల్వర్ విచ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కండక్టర్ హ్యాస్ ఏ నాన్ జీరో రెసిస్టెన్స్. దానికి రెసిస్టెన్స్ జీరో కాదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు సిల్వర్ ని మనం 20°C దగ్గర రెసిస్టెన్స్ అఫ్ కోర్స్ చాలా తక్కువ ఉంది, కూల్ చేశాను అనుకో, రెసిస్టెన్స్ ఏమవుద్ది? తగ్గుతుంది. కండక్టర్స్ తెలుసు కదా బిహేవియర్ మీకు, దే హ్యావ్ ఏ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుద్ది, టెంపరేచర్ తగ్గిస్తే రెసిస్టెన్స్ తగ్గుతుంది. సెమీ కండక్టర్స్ కి అయితే ఏమవుతుంది? టెంపరేచర్ పెంచితే సెమీ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఏమవుద్ది? ఆపోజిట్ అవుతుంది సార్. ఆపోజిట్. వెరీ గుడ్. సో సెమీ కండక్టర్స్ ని మనం హీట్ చేస్తే రెసిస్టెన్స్ ఏమవుద్ది అంటే తగ్గుతుంది. అంటే కండక్టర్స్, సెమీ కండక్టర్స్ ఆపోజిట్ గా ఉంటాయి బిహేవియర్. ఓకే, సో సిల్వర్ ని నేను కూల్ చేశాను అనుకోండి. ఎంత కూల్ చేశానంటే, మామూలుగా మీరు 20, 10, 5, 0 మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కి వచ్చేసారు, 0°కి వచ్చారు. 0° ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ కదా, ఇంకా బ్యాక్ వెళ్ళొచ్చు కదా మనం. లోయెస్ట్ టెంపరేచర్ ఎంతో చెప్పండి? 0 వెరీ గుడ్. కెల్విన్ స్కేల్లో జీరోనే ఉంటుంది, నెగిటివ్ ఉండదు కదా. సో 0 కెల్విన్ ఈజ్ ది లోయెస్ట్ పాసిబుల్ టెంపరేచర్. ఇన్ సెల్సియస్ దట్ ఈస్ ఈక్వల్ టు -273°C. ఇప్పుడు నేను అనుకుందా, నా దగ్గర ఒక మ్యాజికల్ కూలింగ్ మిషన్ ఉంది, అది మెటీరియల్ ని ఎంత కావలిస్తే అంత కూల్ చేయగలదు. సో నేను సిల్వర్ ని తీసుకెళ్లి -273 అంటే 0 కెల్విన్ కి కూల్ చేసేసాను. రెసిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇప్పుడు 7 సున్నాలు ఉన్నాయి కదా, 7-8 సున్నాలు ఉన్నాయి, ఇంకో 4-5 సున్నాలు యాడ్ అవుతాయి, అంతే తప్ప రెసిస్టెన్స్ జీరో మాత్రం అవ్వదు. ఓకేనా? సో బాటమ్ లైన్ ఏంటి? ఇక్కడ కండక్టర్స్ ని నువ్వు కూల్ చేస్తే రెసిస్టెన్స్ తగ్గుతుంది, కానీ నువ్వు ఎంత కూల్ చేసినా, ఈవెన్ 0 కెల్విన్ కి తీసుకెళ్లినా వాటి రెసిస్టెన్స్ జీరో మాత్రం అవ్వదు. ఓకేనా? సూపర్ కండక్టర్ అంటే ఏంటి?
కొన్ని మెటీరియల్స్ కి ఒక ప్రత్యేకమైన ప్రాపర్టీ ఉంటుంది. ఏంటంటే వాటిని మనం కూల్ చేస్తే, బాగా తక్కువ టెంపరేచర్ కి కూల్ చేస్తే ఒకానొక టెంపరేచర్ దగ్గర దాన్ని మనం క్రిటికల్ టెంపరేచర్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ తీసుకోండి. ఫస్ట్ సూపర్ కండక్టివిటీని కనుక్కుంది ఇందులో మెర్క్యూరీ తీసుకున్నప్పుడు 4.2 కెల్విన్ దగ్గర నోట్ చేసుకోండి. మెర్క్యూరీ 4.2 కెల్విన్ దగ్గర, అంటే సెల్సియస్ లో చెప్తే -268.8 డిగ్రీ సెల్సియస్ దగ్గర దాని రెసిస్టెన్స్ అబ్సల్యూట్ జీరో అయిపోద్ది. ఇంకా అటు ఇటు కాదు, జీరో అయిపోద్ది అంతే. సో అప్పుడు మనం ఏమంటాం, అది సూపర్ కండక్టర్ గా మారింది అంటాం. సో ఇది డిఫరెన్స్. కండక్టర్స్ ని ఎంత కూల్ చేసినా రెసిస్టెన్స్ జీరో అవ్వదు. కానీ సూపర్ కండక్టర్ అంటే ఏంటంటే ఒకానొక టెంపరేచర్ దగ్గర, క్రిటికల్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర దాని రెసిస్టెన్స్ అబ్సల్యూట్లీ జీరో. ఇది చాలా అద్భుతం తెలుసా అండి మీకు. రెసిస్టెన్స్ జీరో అవడం అంటే ఏంటంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చుట్టూ ఉన్న బల్బ్స్ కానీ లేకపోతే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా కూడా కండక్టర్స్ తో తయారవుతుంది. అఫ్ కోర్స్ మిగిలినవి కూడా వాడతాం. కండక్టర్స్ కి రెసిస్టెన్స్ తక్కువే కాదంటలా, కానీ కొద్ది గొప్ప రెసిస్టెన్స్ ఉంటుంది కదా. దానివల్ల ఎనర్జీ ఏమవుతుంది, డిసిపేట్ అవుతుంది. సో మీరు ఒక బల్బ్ ఉంది, దాన్ని మనం ఆఫ్ చేయగానే ఆగిపోతుంది. ఇట్ ఇస్ నాట్ ఎమిటింగ్ లైట్, అంతే కదా. సో ఇప్పుడు నేను సూపర్ కండక్టింగ్ మెటీరియల్ తో కనుక ఒక బల్బ్ తయారు చేస్తే, దాన్ని కొన్నప్పుడు నువ్వు ఒకసారి ఆన్ చేయి, మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత ఆపేసేయి, ఇంకా అది అలా లైఫ్ లాంగ్ వెలుగుతానే ఉంటుంది. ఓకేనా? సో సూపర్ కరెంట్స్ అంటారు వాటిని. ఓకేనా? అంటే రెసిస్టెన్స్ జీరో కాబట్టి మనకి ఏమవుతుంది, అసలు ఎనర్జీ డిసిపేషన్ అనేది ఉండదు. సో మనం ఇనీషియల్ గా ఇచ్చిన ఎనర్జీ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఎలాంటిదంటే వాక్యూమ్ లో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ని మనం ఆసిలేషన్స్ ఎప్పటికీ తగ్గవు కదా. సో అలాగా సూపర్ కండక్టర్ రెసిస్టెన్స్ జీరో కాబట్టి అదొక అద్భుతం చెప్పాలంటే. అందుకే సూపర్ కండక్టర్స్ హ్యావ్ సో మెనీ అప్లికేషన్స్ అండి. ఓకే, సో మనకి డిఫరెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పిందే జస్ట్ గ్రాఫికల్ గా ఉంది మీకు. ఇదేంటి, నాన్ సూపర్ కండక్టర్. టెంపరేచర్ ని మనం తగ్గిస్తుంటే నాన్ సూపర్ కండక్టర్ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ ఏమైంది, తగ్గింది కాదనట్లేదు, కానీ జీరో మాత్రం అవలా. ఇక్కడ చూసారా, కొంత రెసిస్టెన్స్ ఉంది దానికి. దేర్ ఈస్ ఏ ఫైనైట్ రెసిస్టెన్స్. ఓకే, వేరే సూపర్ కండక్టర్ ని చూడండి, మనం కూల్ చేసినప్పుడు టీసీ అంటే అన్నాను కదా, క్రిటికల్ టెంపరేచర్ దగ్గర దీని రెసిస్టెన్స్ జీరో అయిపోయింది చూసారా. సో ఇదే సూపర్ కండక్టర్ అంటే. అదే ఇంకో గ్రాఫ్ లో చూపించాను. ఫస్ట్ సూపర్ కండక్టివిటీ ఫస్ట్ ఎందులో అబ్జర్వ్ చేశారు, మెర్క్యూరీలో. సో మెర్క్యూరీని మనం కూల్ చేస్తుంటే చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ ఉంది కెల్విన్స్ లో. 4.5, 4.4, 4.3, 4.2 కెల్విన్ వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ ఏమైంది, జీరో. ఈయన ఫాదర్ ఆఫ్ సూపర్ కండక్టర్ అనొచ్చు, ఈయన కామెలింగ్ ఓనెస్. ఓకేనా? హెచ్ కామెలింగ్ ఓనెస్, ఈయన సూపర్ కండక్టివిటీని కనుక్కున్నారండి. ఓకేనా? సో సూపర్ కండక్టర్ అంటే మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, జీరో రెసిస్టెన్స్, అంతేగా. రెసిస్టెన్స్ జీరో అయ్యే ఒక ప్రత్యేకమైన స్థితి సూపర్ కండక్టివిటీ అనేది. సో ఆర్ ఈక్వల్ టు జీరో అనొచ్చు, లేకపోతే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ జీరో అనొచ్చు. ఇందులో మన అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. సో కామెలింగ్ ఓనెస్ సూపర్ కండక్టివిటీ మెర్క్యూరీలో ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే, అంటే ఆ ప్రపంచానికి దాన్ని పరిచయం చేసింది ఎప్పుడు, 1911లో. ఓకేనా? కానీ నెక్స్ట్ సూపర్ కండక్టివిటీలో మైల్ స్టోన్ ఒక 70 ఇయర్స్ పాటు ఏమీ లేదు. 1986లో తర్వాత మళ్ళీ ఒక ఇంపార్టెంట్ స్టెప్ వచ్చింది. మీకు డౌట్ ఏమొస్తుంది, సార్ వినటానికి అద్భుతంగా ఉంది, సూపర్ కండక్టర్ అంటే జీరో రెసిస్టెన్స్ కదా, మనం అద్భుతాలు చేయొచ్చు, మరి ఎందుకు సార్ అన్నాళ్ళ పాటు రీసెర్చ్ దీని మీద ఎవరు చేయలేదు అంటే, సూపర్ కండక్టివిటీ కనుక్కున్నారు, చాలా గొప్పదని అర్థమైంది, కానీ ఎవరు కూడా దాన్ని టేకప్ చేయలే సీరియస్ గా. ఎందుకు టేకప్ చేయలేదు అంటారు చెప్పండి, రీజన్ ఏమై ఉంటుంది అంటారు? అంత టెంపరేచర్ కి రీచ్ ఇన్స్ట్రుమెంట్స్ లేవండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం సూపర్ కండక్టింగ్ స్టేట్ అనేది ఎప్పుడు వస్తుంది, రూమ్ టెంపరేచర్ దగ్గర కాదు కదమ్మా. మనం మెటీరియల్ ని చాలా చాలా ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్ కి కూల్ చేయాలి. ఓకేనా? జనరల్ గా ఆ టెంపరేచర్ ఎందులో ఉంటుంది, -260, -250, -240 అలాంటి టెంపరేచర్స్ రీచ్ అవ్వడం చాలా చాలా కష్టం అప్పుడున్న టెక్నాలజీతో. ఓకేనా?
సో మనకి ఏమైందంటే ఆశ వదిలేశారు. చాలా గొప్ప విషయమే, కాకపోతే ఆశ వదిలేశారు సైంటిస్టులు. చానాళ్ళ పాటు సూపర్ కండక్టివిటీ అనే బ్రాంచ్ ని ఎవరు పట్టుకోలేదు. కానీ తర్వాత 1986లో క్యూప్రేట్స్ లో సూపర్ కండక్టివిటీ కనుక్కున్నారు. ఇంకా డెప్త్ లోకి మనం వెళ్ళొద్దు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇదంతా అనవసరం. ఓకేనా? సో ఈ స్లైడ్ నేను స్కిప్ చేస్తున్నాను అమ్మా. పీరియాడిక్ టేబుల్లో ఏ ఎలిమెంట్స్ కి సూపర్ కండక్టింగ్ నేచర్ ఉందో ఇక్కడ మనం చూపించాం. ఓకే, సో సూపర్ కండక్టర్ కున్న డెఫినేషన్ ఏంటన్నమాట? ఇక్కడ దేన్ని మనం సూపర్ కండక్టర్ అంటాం? సింపుల్, పర్ఫెక్ట్ కండక్టరే కదా. అంటే ρ = 0. ఇక్కడ పర్ఫెక్ట్ కండక్టర్ అంటే సార్ ఇప్పుడు దాకా మీరు ఒకలా చెప్పి మళ్ళీ పర్ఫెక్ట్ కండక్టర్ అంటే ఊరిని రాస్తున్నాను అక్కడ అంతే. సూపర్ కండక్టర్ ఇస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కండక్టర్. అది వేరు, కండక్టర్ వేరు. కానీ పర్ఫెక్ట్ కండక్టర్ అనేది ఒకటి ఉండుంటే దాని రెసిస్టెన్స్ ఎంత అవ్వాలి? 0 కదా. సో అందుకని ఆ పదం వాడాం. ఓకేనా? బట్ కండక్టర్ సూపర్ కండక్టర్ వేరండి. ఓకే, ఇక్కడ సూపర్ కండక్టివిటీకి ఇంకో ప్రాపర్టీ ఉందండి, అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం చెప్పింది రెసిస్టెన్స్ 0 అనేది ఏంటి? ఎలక్ట్రికల్ ప్రాపర్టీ. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఒకటి ఉంది సూపర్ కండక్టర్ కి, దాన్ని మైస్నర్ ఎఫెక్ట్ అంటారు. అదేంటో మీరు వీడియో చూసుంటారేమో, మరి చూసి ఉండాల్సింది ఖచ్చితంగా. ఈ పాటికి వీడియో చూసుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకేనా? చూడకపోతే కనుక క్లాస్ అయిన ఎమ్మటే చూడండి. మైస్నర్ ఎఫెక్ట్ మిచియో కాకు వీడియో పెట్టాను ఒకటి, ఖచ్చితంగా చూడండి అమ్మా వీడియో. మైస్నర్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. మనం సూపర్ కండక్టర్ ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టామనుకోండి. ఇక్కడ ఇది ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. టెంపరేచర్ గ్రేటర్ దెన్ టీసీ అంటే క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉంది. ఈ బ్లూ కలర్ బాల్ ఏంటి? సూపర్ కండక్టర్. ఓకేనా? కానీ టెంపరేచర్ ఎంతకంటే ఎక్కువ ఉంది? క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంది. అలా ఉన్నప్పుడు మెటీరియల్ ఏ స్టేట్ లో ఉంటుంది? నార్మల్ స్టేట్ లోనా, సూపర్ కండక్టింగ్ స్టేట్ లోనా? నార్మల్ స్టేట్ సార్. నార్మల్ స్టేట్ కదా. సో మ్యాగ్నెటిక్ లైన్స్, బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, మ్యాగ్నెటిక్ లైన్స్ మెటీరియల్ గుండా పెనట్రేట్ అయినాయి కదా, లైన్స్ చొచ్చుకుపోయినాయి. కానీ మనం దీన్ని నెమ్మదిగా కూల్ చేసాం. ఇప్పుడు లిక్విడ్ నైట్రోజన్ లాంటి సొల్యూషన్స్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే కూల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమైంది? టీ లెస్ దెన్ టీసీ, టెంపరేచర్ ఇప్పుడు తగ్గింది, క్రిటికల్ టెంపరేచర్ కంటే తగ్గింది. అప్పుడు మెటీరియల్ ఏ స్టేట్ లోకి వెళ్తుంది? సూపర్ కండక్టింగ్ స్టేట్ లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమైంది చూడండి, ఒక మార్పు గమనించండి. ఇక్కడ మీరు మ్యాగ్నెటిక్ లైన్స్ ఏవైతే మెటీరియల్ గుండా పెనిట్రేట్ అయినాయో అవి ఇప్పుడు ఎవరో వాటిని బయటికి గెంటేసినట్టు, నువ్వు మాకొద్దు బయటికి వెళ్ళిపో అన్నట్టు మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎక్స్పెల్ అయినాయి. ఎక్స్పెల్ అవడం అంటే బయటికి గెంటి వేయబడినాయి. అంటే అది మ్యాగ్నెట్స్ ఏం చేస్తుంది? రిపల్ చేస్తుందా, అట్రాక్ట్ చేస్తుందా? రిపల్ చేస్తుంది సార్. రిపల్ చేస్తుంది కదా. రిపల్ చేసే నేచరు డయానా, పారానా, ఫెర్రోనా? డయా సార్. అదే కదా. కాకపోతే మీకు విషయం పొద్దున నేను చెప్పాను, డయామాగ్నెట్ అంటే మ్యాగ్నెట్స్ ని వీక్ గా రిపల్ చేస్తుంది అన్నాను. ఎంత వీక్ గా రిపల్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ మనం గమనించలేం. ఓకేనా? కానీ ఇది మామూలుగా రిపల్ చేయట్లేదు. మీకు వీడియో చూసింటే తెలుస్తుంది కదమ్మా. వీడియోలో సూపర్ కండక్టర్ తీసుకుంటాడు, దాన్ని కూల్ చేస్తారు. కూల్ చేసినప్పుడు అది సూపర్ కండక్టింగ్ స్టేట్ లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దాని మీద ఒక మ్యాగ్నెట్ పెడితే మనం ఆ మ్యాగ్నెట్ లెవిటేట్ అవుతుంది. లెవిటేట్ అంటే ఏంటి? గాల్లో తేలుతుంది. మీకు మ్యాగ్లేవ్ ట్రైన్స్ అని కొన్ని ఉంటాయి, మన ఇండియాలో లేవు కానీ మీకు జపాన్ లో అక్కడ ఉంటాయి. మ్యాగ్లేవ్ అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్. అంటే ఆ ట్రైన్ ఏమవుతుందో తెలుసా? గాల్లో తేలుతూ వెళ్తుంది. కింద ట్రాక్ ఉంటుంది, అక్కడ సూపర్ కండక్టర్స్ ఉంటాయి, పైన ఏమో మ్యాగ్నెట్స్ ఉంటాయి ట్రైన్ కింద. సో సూపర్ కండక్టర్ ఏం చేస్తుంది? మ్యాగ్నెట్స్ ని రిపల్ చేస్తుంది అనుకున్నాం కదా. సో ఆ ట్రైన్ ఏమవుతుంది? ఆ రిపల్షన్ వల్ల గాల్లో తేలుతుంది ఒక కొన్ని సెంటీమీటర్స్ పైన. అప్పుడు మీకు ఫ్రిక్షన్ ఉండదు కదా. ఫ్రిక్షన్ ఉండనప్పుడు కొంచెం ఎనర్జీతోనే ఆ ట్రైన్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. దోస్ ఆర్ కాల్డ్ మ్యాగ్లేవ్ ట్రైన్స్ ఆర్ బుల్లెట్ ట్రైన్స్ అంటారు ఇట్లా. ఓకేనా? అలాంటి ట్రైన్ ఒకటి మన ఇండియాకి వస్తే మనం హైదరాబాద్ ఇక్కడ నుంచి ఒక 1 hour 1.5 hour లో వెళ్ళిపోవచ్చు. ఓకే, ఊహించుకోండి. ఫ్యూచర్ లో రావచ్చేమో చెప్పలేము. సో సూపర్ కండక్టర్ ఉన్న రెండో ప్రాపర్టీ ఏంటి? అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఏంటది? ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ డయామాగ్నెట్. పర్ఫెక్ట్ అనే పదం ఎందుకు వాడాం? మామూలు డయామాగ్నెట్ అనుకోండి, అది వీక్ రిపల్ చేస్తుంది. కానీ ఇది ఎంత స్ట్రాంగ్ గా రిపల్ చేయకపోతే అంత పెద్ద ట్రైన్ గాల్లో తేలుతుందండి. సో అంత స్ట్రాంగ్ గా రిపల్ చేస్తుంది అది మ్యాగ్నెట్స్ ని. సో అలా స్ట్రాంగ్ గా రిపల్ చేస్తుంది కాబట్టి మనం సూపర్ కండక్టర్ ఏమనాలి? పర్ఫెక్ట్ డయామాగ్నెట్ అనాలి. సో ఇప్పుడు చెప్పండి, సూపర్ కండక్టర్ ఉన్న రెండు ప్రాపర్టీస్ ఏంటి? ఒకటేమో ఇక్కడ రాశాను కదా, ఇదిగోండి. సో సూపర్ కండక్టర్ ని డిఫైన్ చేసే రెండు ప్రాపర్టీస్ ఏంటంటే, ఒకటి
జీరో రెసిస్టెన్స్, రో ఈక్వల్ టు జీరో. రెండోది పర్ఫెక్ట్ డయామాగ్నెట్ అంటే బి ఈక్వల్ టు జీరో. ఓకే, సో దీస్ టూ ప్రాపర్టీస్ డిఫైన్ ఏ సూపర్ కండక్టర్. కాదు, మీకు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ ఏంటంటే, నేను ఒక 2 స్టేట్మెంట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక స్టేట్మెంట్ ఏంటంటే, రాము పీజీ సెట్ కి చాలా కష్టపడి ఎక్సలెంట్ గా ఒక ప్లాన్డ్ గా ప్రిపేర్ అయ్యాడు. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, రాముకి పీజీ సెట్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈ 2 స్టేట్మెంట్స్ ఇంటర్ కనెక్టెడా కాదా? ఇంటర్ కనెక్టెడ్ సార్. ఓకేనా? ఇప్పుడు ఇంకో సెట్ చెప్తాను చూడండి. రాము పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ లో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. రెండో స్టేట్మెంట్, రాముకి పీజీ సెట్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈ 2 ఇంటర్ కనెక్టెడా? ఆలోచిస్తున్నారంటే మీకు న్యూమరాలజీ మీద నమ్మకం ఉందండి? నో సార్. ఆలోచిస్తున్నారంటే నమ్మకం ఉందా మీకు? అయ్యే నమ్మకం అమ్మా, మన హార్డ్ వర్క్ మించింది ఏదీ లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 ఎలాంటి ప్రాపర్టీస్ అంటే ఆ రెండో కేసు లాంటివి. అంటే సూపర్ కండక్టర్ అనేది రెసిస్టెన్స్ 0 అవ్వడం వలన పర్ఫెక్ట్ డయామాగ్నెట్ అవ్వట్లా. ఆ ప్రాపర్టీ వేరు, ఈ ప్రాపర్టీ వేరు. దే ఆర్ 2 ఇండిపెండెంట్ ప్రాపర్టీస్. అది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం క్రిటికల్ టెంపరేచర్ అంటే అర్థమైంది కదా. ఏ టెంపరేచర్ కి మనం మెటీరియల్ ని కూల్ చేస్తే అది ఆ దేవుడు అవతారం ఎత్తుద్దో, అంటే సూపర్ కండక్టర్ గా మారుద్దో, దాన్ని మనం క్రిటికల్ టెంపరేచర్ అంటాం. ఓకే, సో 1 minute, ఇంక ఇది మనం ఎలిమినేట్ చేసి ఇక్కడ ఒక విషయం అండి. సరే, ఇక్కడ మామూలుగా మన నోట్స్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇది సంథింగ్ డైల్ వేరే వెళ్ళిపోద్ది. సో చూడండి, ఇక్కడ సూపర్ కండక్టర్ అంటే మీరు ఇప్పుడు దాకా విన్నదే ఉంటుంది. అది పర్ఫెక్ట్ కండక్టర్ రో ఈక్వల్ టు 0, అలాగే పర్ఫెక్ట్ డయామాగ్నెట్ బి ఈక్వల్ టు 0. తర్వాత క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్స్ ఏం చేస్తుంది? రిపల్ చేస్తుందా, అట్రాక్ట్ చేస్తుందా? రిపల్ చేస్తుంది సార్. రిపల్ చేస్తుందిగా. అంటే మ్యాగ్నెట్స్ అంటే దానికి నచ్చదు, అంతే కదా. సో మనం మ్యాగ్నెట్ ని దగ్గరికి తీసుకెళ్దామని ట్రై చేస్తే ఇట్ రిపల్స్. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. మనం ఒక లెవెల్కి మించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం, అంటే బాగా ఎక్కువ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం, అప్పుడు ఏమవుద్ది? ఆబ్వియస్లీ ఇంకా చేతులు ఎత్తేయాల్సిందే కదా. సో దాన్ని మనం క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సూపర్ కండక్టర్ రిపల్ చేయగలదు, దట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ క్రిటికల్ ఫీల్డ్ కంటే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే మీకు ఏమవుతుంది? లైన్స్ అనేవి బయట నుంచి వెళ్తున్నాయి కదా, అవి అలా కాదు, ఈసారి మెటీరియల్ లోంచి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో దాన్ని మనం క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుందో ఒక ఫార్ములా. ఓకేనా? సో హెచ్సిటి ఈక్వల్ టు హెచ్సి 0 కెల్విన్ దగ్గర 1 - T²/Tc². ఓకే, సో మనకు టెంపరేచర్ పెరిగే కొద్దికి క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఓకేనా? తర్వాత పర్ఫెక్ట్ డయామాగ్నెట్ అంటే చెప్పాను కదా, సూపర్ కండక్టర్ ఇట్ హేట్స్ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్స్ ని రిపల్ చేస్తుంది, మామూలుగా కాదు, చాలా స్ట్రాంగ్ గా రిపల్ చేస్తుంది. ఓకే, సో బి ఈక్వల్ టు 0. సో మీకు ఇప్పుడు ఎవరికైనా గుర్తుందేమో, ససెప్టబిలిటీని మనం డిఫైన్ చేసాం కదమ్మా. ఫెర్రో మ్యాగ్నెట్ కి ససెప్టబిలిటీ ఎలా ఉంటుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సార్. కాదమ్మా, ససెప్టబిలిటీ వాల్యూ ఫెర్రో మ్యాగ్నెట్స్. వంశీ చెప్పమ్మా. పాజిటివ్లీ చాలా చార్జ్ ఎక్కువ హైలీ ఉంటుంది సార్. పాజిటివ్ గా ఉంటుంది, మీరు అన్నట్టు వెరీ లార్జ్. పారాక్ అయితే పాజిటివ్ బట్ స్మాల్. డయాక్ అయితే ఎలా ఉంటుందని చెప్పాను? నెగిటివ్ అని చెప్పాను, కాకపోతే తక్కువ, ఇంచుమించు 0.
కానీ సూపర్ కండక్టర్ అలాంటిది కాదుగా, అది పర్ఫెక్ట్ డయామాగ్నెట్. అందుకే ఇది చాలాసార్లు అడిగారమ్మా. ఫర్ సూపర్ కండక్టర్ ది ససెప్టబిలిటీ ఈజ్ -1. ఇంకా అటు ఇటు లేదు, ఇంకా ఖచ్చితంగా 100%. ఓకేనా? సో -1 అనేది సూపర్ కండక్టర్ యొక్క ససెప్టబిలిటీ వాల్యూ. ఓకేనా? ఈ డయాగ్రామ్ ఆల్రెడీ మీరు చూశారు కదా, ఇందాక చూపించిందే. మనం మెటీరియల్ ని కనుక కూల్ చేస్తే లైన్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి, బయటికి ఎక్స్పెల్ అయిపోతున్నాయి, అంటే రెపల్ చేస్తుంది అది మ్యాగ్నెట్స్ ని. దీన్నే మనం ఏమంటాం, మైస్నర్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? ఖచ్చితంగా వీడియో ఒకసారి చూడండి అమ్మా, మంచి వీడియో, లెవిటేషన్ గురించి మంచి వీడియో. ఓకే, తర్వాత క్రిటికల్ కరెంట్ అంటే ఏంటంటే, క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏం చెప్పాను నేను, ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సూపర్ కండక్టర్ తట్టుకోగలదు అంటే తన లోపలికి రాకుండా రిపల్ చేయగలదు అనేదాన్ని క్రిటికల్ అని చెప్పాను కదా. అంతకంటే ఎక్కువ అప్లై చేస్తే అంతే, ఇంకా ఏమైపోద్ది, మెటీరియల్ ఇంక తట్టుకోలేక మ్యాగ్నెటిక్ లైన్స్ లోపలికి వచ్చేస్తాయి, దాని డయామాగ్నెటిక్ నేచర్ ఫెయిల్ అవుతుంది, అంటే మైస్నర్ ఎఫెక్ట్ ఫెయిల్ అవుతుంది. ఓకేనా? క్రిటికల్ కరెంట్ అంటే ఏంటి సార్ అంటే, దీని మీద ప్రాబ్లం కూడా ఇవ్వచ్చమ్మా. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూసారా, ఐసి క్రిటికల్ కరెంట్ ఫార్ములా 2πRHC. ఓకేనా? ఇక్కడ ఆర్ అంటే మనం వైర్ తీసుకుంటాం కదా, సూపర్ కండక్టింగ్ వైర్, దాని రేడియస్. హెచ్సి అంటే తెలుసు, క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మీకు చాలా సందర్భాల్లో ప్రాబ్లం ఎలా ఇస్తాడు, ఒక వైర్ ఉంది, దాని యొక్క డయామీటర్ ఇంత చెప్తాడు, మీరు డయామీటర్ తెలిస్తే రేడియస్ కట్టొచ్చు కదా, ఆర్ కట్టొచ్చు. క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక ఎంతో ఇస్తే క్రిటికల్ కరెంట్ ఎంతో కట్టమంటాడు. ఇప్పుడు క్రిటికల్ కరెంట్ ఏం లేదు, సింపుల్ లాజిక్. మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సోర్స్ ఏంటి, మూవింగ్ కరెంట్, మూవింగ్ ఛార్జ్ కదా. చేంజింగ్ కరెంట్. ఓకేనా? చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, అది కాదమ్మా. మామూలుగా కరెంట్ ఎప్పుడైతే ఉందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందిగా, సింపుల్. బయోట్ సావట్లా చెప్పేది అదే కదా, μ0/4π IdL sin θ/r². I వలన కరెంట్ వస్తుంది, సారీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. సో మీరు ఒక సూపర్ కండక్టర్ ఊహించుకోండి ఒకసారి. ఓకేనా? ఒక సూపర్ కండక్టర్ ఊహించుకున్నప్పుడు ఈ సూపర్ కండక్టర్ లో I అనే కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా? ఏ స్టేట్ లో ఉన్నప్పుడు, సూపర్ కండక్టింగ్ స్టేట్ లో ఉన్నప్పుడే. ఓకేనా? ఈ I అనే కరెంటు ఈ సూపర్ కండక్టింగ్ వైర్ లో పాస్ అయినప్పుడు దాని చుట్టూ ఏం క్రియేట్ అవుద్ది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, అంతే కదా. కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ ఏం ప్రొడ్యూస్ అవుద్దండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక లెవెల్ కి మించి ఉంటే, నేనేం చెప్పాను, ఒక లెవెల్ కి మించి అంటే హెచ్సి కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుంది, సూపర్ కండక్టివిటీ కాస్త డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్పాను. ఓకేనా? సో క్రిటికల్ కరెంట్ అంటే ఆ కరెంటే. ఎంత కరెంటు, ఎంత మాక్సిమం కరెంట్ ని సూపర్ కండక్టర్ తట్టుకోగలదో దాన్ని మనం క్రిటికల్ కరెంట్ అంటాం. అంతకంటే ఎక్కువ కరెంట్ మనం దాని గుండా పాస్ చేసాం అనుకోండి, ఆ కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి వచ్చేసి మైస్నర్ ఎఫెక్ట్ ఫెయిల్ అవుతుంది, సూపర్ కండక్టర్ కాస్త నార్మల్ అయిపోద్ది. ఓకేనా? సో అందుకే మనం క్రిటికల్ కరెంట్ అనేది ఏంటంటే సూపర్ కండక్టర్ బేర్ చేయగలిగే కరెంటు. ఓకేనా? IC ఈజ్ ఈక్వల్ టు 2πR × HC. ఓకే, అలాగే ఎంట్రోపీ అనే ప్రాపర్టీ నార్మల్ స్టేట్ లో ఎలా ఉంటుంది, సూపర్ కండక్టింగ్ స్టేట్ లో ఎలా ఉంటుంది అని అడుగుతాడు. ఓకేనా? మీకు ఎంట్రోపీ అనేది డిగ్రీ ఆఫ్ డిజార్డర్ కి ఒక ఇండికేషన్ అనుకున్నాం కదా, గుర్తుంది కదా మీకు. ఎంట్రోపీ ఎక్కువ ఉంటే డిజార్డర్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. మీకు సూపర్ కండక్టివిటీలో రెసిస్టివిటీ 0 అవుతుంది. అలాగే మైస్నర్ ఎఫెక్ట్ అనే ఒక ప్రాపర్టీని మెటీరియల్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇవన్నీ ఏంటి, హైలీ ఆర్డర్డ్ కదండి, చాలా ఆర్డర్డ్ గా ఉంటే తప్ప ఇది జరగదు. ఓకేనా? సో మనం లాజికల్ గా ఏం చెప్పొచ్చు, ఎంట్రోపీ అనేది సూపర్ కండక్టింగ్ స్టేట్ లో తక్కువ ఉంటుందమ్మా, నార్మల్ స్టేట్ లో ఎక్కువ ఉంటుంది. అదే మీకు గ్రాఫ్ లో చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇదేమో నార్మల్ది, ఇది ఏంటిది, సూపర్ కండక్టర్ది, ఆబ్వియస్లీ తక్కువ ఉంది కదా. ఓకే, సో టీసీ కంటే తక్కువ ఉన్నప్పుడు యూ కెన్ సీ ద గ్యాప్ బిట్వీన్ ద టూ. ఓకే, సో ఎంట్రోపీ ఆఫ్ ఎ సూపర్ కండక్టర్ ఈజ్ లెస్ దెన్ ఎంట్రోపీ ఆఫ్ నార్మల్ మెటీరియల్.
ఓకే, తర్వాత ఐసోటోప్ ఎఫెక్ట్ అని ఉంటుంది. వాట్ ఆర్ ఐసోటోప్స్ చెప్పండి ఎవరన్నా. ఐసోటోప్స్ అంటే ఏంటి? అటామిక్ సేమ్ గా ఉండే మాస్ నెంబర్ డిఫరెంట్ గా ఉంటుంది సార్. వెరీ గుడ్. అటామిక్ నెంబర్ సేమ్ ఉండి మాస్ నెంబర్ డిఫరెంట్ గా ఉండే రెండు న్యూక్లియస్ ని ఐసోటోప్స్ అంటారు. నేను ఎగ్జాంపుల్ కి రెండు రాస్తాను చూడండి ఇక్కడ. ఒకటి మనందరికీ తెలిసిన కార్బన్ 6C12. ఓకేనా, జనరల్ గా ఇది ఇలాగే ఈ ఫామ్ లోనే ఉంటుంది. 6C14 అని ఇంకో కార్బన్ ఉంటుందండి. వీటిని మనం ఐసోటోప్స్ అనొచ్చు. ఎందుకని? అటామిక్ నెంబర్ ఎంత? 6 కదా. పైన నెత్తి మీద రాసిన నెంబర్ ఏంటి? మాస్ నెంబర్. సో ఈ రెండిటికి అటామిక్ నెంబర్ సేమ్ కానీ మాస్ నెంబర్ డిఫరెంట్. అంటే తేడా ఎందుకు వస్తుంది చెప్పండి? మాస్ నెంబర్ ఎందుకు వేరుగా ఉందంటారు? ఏం తేడా ఉంటాయి అసలు? అటామిక్ నెంబర్ అంటే ఏ నెంబరు? ప్రోటాన్స్ వెరీ గుడ్, ప్రోటాన్స్ నెంబర్. మాస్ నెంబర్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ రెండు కలిపి. ఓకేనా? సో 6C12 లో 12 పార్టికల్స్ ఉంటాయి, 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. 6C14 లో 6 ప్రోటాన్స్ 8 న్యూట్రాన్స్ ఉంటాయి. సో మాస్ నెంబర్ దీనిది ఎక్కువ. మీకు ఐసోటోప్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఒక సూపర్ కండక్టర్ తీసుకోండి, దానికంటూ ఒక క్రిటికల్ టెంపరేచర్ ఉంటుందిగా. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అది దేవుడు అవతారం ఎత్తుద్దో దాన్నే కదా మనం క్రిటికల్ టెంపరేచర్ అంటాం. ఓకేనా? ఆ క్రిటికల్ టెంపరేచర్ అనేది ఐసోటోప్ని బట్టి మారిపోద్దమ్మా. అదే ఎలిమెంట్, ఇప్పుడు మెర్క్యూరీ ఉంది, మెర్క్యూరీకి ఐసోటోప్స్ ఉంటాయి కదా. ఏ ఎలిమెంట్ కైనా ఐసోటోప్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు కార్బన్ కి ఎలాగైతే నేను 2 రాశాను, మెర్క్యూరీ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ ఐసోటోప్స్. సో మెర్క్యూరీయే కదా అన్నిటికీ క్రిటికల్ టెంపరేచర్ ఒకేలా ఉంటుందంటే ఉండదు. ఆ మెర్క్యూరీలోనే మళ్ళీ ఐసోటోప్ కనుక తీసుకుంటే మీకు ఏమవుతుంది? క్రిటికల్ టెంపరేచర్ మారిపోద్దమ్మా. ఓకేనా? మీకు ఏమవుతుందంటే జనరల్ గా హెవియర్ ఐసోటోప్ అంటే బరువు ఎక్కువ ఉన్న ఐసోటోప్ కి క్రిటికల్ టెంపరేచర్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఓకేనా? అందుకే ఇక్కడ ఏం రాశాను చూడండి, TC ఇంటూ m⁴1/2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాను కదా. TC అంటే క్రిటికల్ టెంపరేచర్ అమ్మా, m అంటే బరువు, మాలిక్యులర్ వెయిట్ కదా, ఐసోటోప్ కాబట్టి m. సో TC ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m కదా, అంటే 1/√m అని రాయొచ్చు కదా. సో m ఎక్కువ ఉంటే క్రిటికల్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఊరిని అనుకుందాం, ఇప్పుడు కార్బన్ కి 2 ఐసోటోప్స్ రాశాను కదా. కార్బన్ ఈజ్ నాట్ సూపర్ కండక్టింగ్, అది గుర్తుపెట్టుకోండి. ఊరిని ఎగ్జాంపుల్ గా అడుగుతున్నా. ఈ రెండిట్లో ఏ ఐసోటోప్ కి క్రిటికల్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది? 613 సార్. 6C14 కి తక్కువ ఉంటుంది, అంతే కదా. 14 కి బరువు ఎక్కువ కదా, బరువు ఎక్కువ కాబట్టి TC తక్కువ ఉంటుంది. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. TC ఇంటూ m⁴1/2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకేనా? అంటే ఐసోటోప్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పాను అనమాట. తర్వాత సూపర్ కండక్టర్ జంక్షన్స్ అని కొన్ని ఉంటాయి. మామూలుగా పిఎన్ జంక్షన్ డయోడ్ లాగానే సూపర్ కండక్టింగ్ జంక్షన్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా? ఆ సూపర్ కండక్టింగ్ జంక్షన్స్ లో ఉన్న ఎఫెక్ట్ పేరు జోసెఫ్సన్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, ఇది డీటెయిల్స్ లోకి మనం వెళ్ళక్కర్లేదు. సూపర్ కండక్టింగ్ జంక్షన్స్ అంటే జోసెఫ్సన్ ఎఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత సూపర్ కండక్టర్స్ ని మనం 2 రకాలుగా క్లాసిఫై చేస్తామమ్మా, టైప్ 1, టైప్ 2. ఓకేనా? టైప్ 1 ని ఏమంటారు? ఒకసారి గ్రాఫ్ చూడండి, గ్రాఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంది దేని టైప్ 1 దేని టైప్ 2 అంటారు. ఈ గ్రాఫ్ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీదేమో హెచ్, వై యాక్సిస్ మీదేమో ఐ. మీకు ఒకసారి నేను డీటెయిల్ గా చెప్పాను, హెచ్, ఐ, బి 3 రకాల మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయని చెప్పాను. గుర్తుందా లేదా మీకు? హెచ్ అంటే అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఐ అంటే అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి రెస్పాన్స్ గా మెటీరియల్ లో ఇండ్యూస్ అయిన మ్యాగ్నటైజేషన్. ఈ రెండింటి యొక్క టోటల్ బి అని చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు నేను సూపర్ కండక్టర్ ని మ్యాగ్నెట్ దగ్గరలో పెట్టాను, అంటే హెచ్ అప్లై చేశాను. సో ఏమవుతుంది? ఇప్పుడు సూపర్ కండక్టర్ లోపల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? మీకు ఇది ఎలా సార్ అంటే, సూపర్ కండక్టర్ బి ఈక్వల్ టు 0 అని చెప్పారు కదా సార్, మరి మళ్ళీ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నారంటే ఉంటుంది. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్స్ ని రిపెల్ చేస్తుంది. ఎలా రిపెల్ చేస్తుంది? మెకానిజం ఏంటంటారు అసలు? ఒక మ్యాగ్నెట్ ని దాని దగ్గరలోకి తీసుకెళ్ళగానే చీకొడద్దు. అది ఎలా చీకొడద్ది? ఇప్పుడు ఒకడు నిన్ను ఫ్రెంచ్ భాషలో నానా రకాల బూతులు తిట్టుకుంటా నీ దగ్గరికి వస్తున్నాడండి. ఓకేనా? నువ్వు తెలుగులో తిట్టాన్ని పంపిస్తావా? నువ్వేం చేయాలి? నువ్వు కూడా ఖచ్చితంగా
ఫ్రెంచ్ భాష నేర్చుకుని ఆ భాషలోనే వాడిని తిట్టాలి. అప్పుడుగా వాడికి పదాలు అర్థమయ్యి వాడు దూరంగా వెళ్తాడు. అంతేనే కదా. ఇప్పుడు సూపర్ కండక్టర్ దగ్గరలో ఒక మ్యాగ్నెట్ ని తీసుకెళ్ళాం, అది రిపల్ చేస్తుంది. ఎలా రిపల్ చేస్తుంది అంటే సింపుల్ మెకానిజం. సూపర్ కండక్టర్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది? ప్యారలల్ గానా ఆపోజిట్ గానా? ఆపోజిట్ గా సార్. ఆపోజిట్ కదా, డయా కదా మరి. సో హెచ్ మనం అప్లై చేయగానే మెటీరియల్ లోపల ఐ క్రియేట్ అవుతుంది. ఐ అనేది హెచ్ కి ఎలా ఉంటుంది? ఆపోజిట్ గా ఉంటుంది. అది మెకానిజం. యాక్చువల్గా నేను ఇందాక మెకానిజం చెప్పలా, సింపుల్ గా సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్స్ ని రిపల్ చేస్తుందని చెప్పాను. కానీ మెకానిజం ఏంటి? ఇప్పుడు మనం ఒకడు మనల్ని గన్తో షూట్ చేద్దామని ట్రై చేస్తే మనం కత్తిలు పట్టుకుని యుద్ధం చేస్తానంటే కుదురుతుందా? లేదు కదా. మనం కూడా గన్నే పట్టుకుని వాటితో ఫైట్ చేయాలి, అంతే కదా. సో దేనికి తగ్గట్టు అది ఉండాలి. సో సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్ ఎలా రిపల్ చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపోజిట్ టు ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్, సో దట్ దే రిపల్ ఇట్. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. టైప్ 1 లో హెచ్ పెరిగే కొద్దికి ఐ కూడా ఏమైంది? పెరిగింది. అంటే హెచ్ కి పోటీగా ఐ కూడా పెరిగింది. ఎందుకు పెరగాలి? ఐ హెచ్ పెరుగుతున్నప్పుడు ఐ కూడా పెరగలేదు అనుకోండి, మ్యాగ్నెటిక్ లైన్స్ లోపలికి వచ్చేస్తాయిగా. అంటే మైస్నర్ ఎఫెక్ట్ ఫెయిల్ అవుతుంది. మైస్నర్ ఎఫెక్ట్ ప్రకారం ఏమవ్వాలి? మ్యాగ్నెటిక్ లైన్స్ అసలు లోపలికి రాకూడదు, అంటే శత్రువు లోపలికి రాకూడదు. ఓకేనా. మీరు ఒకసారి బాహుబలి సినిమా ఊహించుకోండి. ఎలా అంటే మాహిష్మతి రాజ్యాన్ని సూపర్ కండక్టర్ అనుకోండి. ఓకేనా. ఈ కాలకేయులు ఉన్నారు కదా, వాళ్ళు పుష్ చేస్తుంటారు కదా, వీళ్ళు ఒక బ్యారికేడ్ కడతారు కదా, ఒక బ్యారియర్ లాంటిది కడతారు, కట్టి వాళ్ళ రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకుందామని ట్రై చేస్తారు. సో ఈ కాలకేయులు అనే వాళ్ళు ఎవరు? మ్యాగ్నెటిక్ లైన్స్ కదా. సో మ్యాగ్నెటిక్ లైన్స్ లోపలికి రానంత వరకు మాహిష్మతి అనేది సూపర్ కండక్టర్ లా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? నెమ్మదిగా వాళ్ళు కూడా కాలకేయులు ఏం చేస్తారు? కొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తుంటారు. ఓకేనా. అప్పుడు వీళ్ళు కూడా ఇంకొంచెం గట్టిగా హోల్డ్ చేస్తారు. సో హెచ్ పెరుగుతుంటే ఐ కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక లిమిట్ దాటి వాళ్ళు పుష్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? వాల్ బ్రేక్ అయిపోతుంది, కాలకేయులు లోపలికి వచ్చేస్తారు. అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ లోపలికి వచ్చినట్టే కదా. సో మ్యాగ్నెటిక్ కాలకేయులు లోపలికి వచ్చారంటే మాహిష్మతి రాజ్యం పోయినట్టే కదా. అది సూపర్ కండక్టర్ కాదు, ఇంకా నార్మల్ కండక్టర్ అయిపోయినట్టే లెక్క. ఓకేనా. సో అందుకే మెటీరియల్ ఏం చేస్తుంది అంటే హెచ్ పెరిగినప్పుడు ఐ కూడా పెరుగుతుందండి. ఓకేనా. కానీ హెచ్ వాల్యూ నేను ఇందాక అన్నాను, గుర్తుందా? క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని. క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఇచ్చినప్పుడు ఇంకేమవుతుంది? ఐ ఏమైపోయింది చూసారు ఇక్కడ? 0 అయిపోయింది. ఐ 0 అయిపోయిందంటే అర్థం ఏంటి? ఇంకా పదార్థం చేతులు ఎత్తేసింది. సో అప్పుడు ఏమవుతుంది తెలుసా? పదార్థం నార్మల్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమైన పాయింట్, సూపర్ కండక్టింగ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్ కి వచ్చే ట్రాన్సిషన్, ఆ మార్పు అబ్రప్ట్ గా జరిగింది. అబ్రప్ట్ గా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్సి కంటే దాటగానే మెటీరియల్ ఏమైపోయింది? నార్మల్ స్టేట్ లోకి వచ్చేసింది. అంటే ఇది ఎలాంటిదంటే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పోవడం లాంటిది. ఓకేనా. టైప్ 2 సూపర్ కండక్టర్స్ లో చూడండి కొంచెం తేడా ఉంది. టైప్ 2 లో సినిమా ఫస్ట్ హాఫ్ రెండింటికి ఒకటే, హెచ్ పెరుగుతుంటే ఐ కూడా పెరిగింది. ఇక్కడ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ 2 ఉన్నాయి చూడండి, ఒకటి కాదు. HC1 ఉంది, HC2 ఉంది. సో టైప్ 2 సూపర్ కండక్టర్స్ లో మీకు 2 క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి, ఒకటి లోయర్, రెండోది అప్పర్. తేడా ఏంటి సార్ అంటే ఈ లోయర్ క్రిటికల్ ఫీల్డ్ దాటిన తర్వాత ఐ వాల్యూ ఏమైంది చెప్పండి? 1 కి 2 కి తేడా ఏంటి? మీ నోట్లో చెప్పండి అమ్మా, మీ నోట్తో. 2 లో ఐ వాల్యూ 0 అయిపోయింది సార్. కాదమ్మా, 1 లో అబ్రప్ట్ గా 0 అయిపోయిందమ్మా. 2 లో ఏమైంది? స్లోగా తగ్గుతుంది. మెల్లగా అలా 0 అయి తగ్గుతూ వచ్చింది సార్. వెరీ గుడ్. మెల్లగా 0 అయింది అంటే హార్ట్ అటాక్ వచ్చి పోవడం కాదు, ఈసారి క్యాన్సర్ వచ్చి పోవడం అనమాట. ఓకేనా. సో ఐ వాల్యూ నెమ్మదిగా 0 అయింది చూసారా. సో ఇప్పుడు HC1 తర్వాత అప్పర్ క్రిటికల్ ఫీల్డ్ ఉంది కదా, HC2, ఈ రెండిటి మధ్యలో మనకేమైంది? శత్రువులు లోపలికి వచ్చేసరిగా, కాలకేయులు లోపలికి వచ్చినట్టే. ఎందుకని? హెచ్ పెరుగుతున్నప్పుడు ఐ పెరగట్లా, తగ్గుతుంది. ఐ తగ్గుతుందంటే అర్థం ఏంటి? లైన్స్ లోపలికి వచ్చేసినట్టు, అంటే మాహిష్మతి రాజ్యం లోపలికి కాలకేయులు వచ్చేసారు. ఓకేనా. సో HC1 దాటిన తర్వాత సూపర్ కండక్టర్కి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి? 2 కదమ్మా. ఒకటి ఏంటి? ρ = 0. రెండోది ఏంటి? B = 0. ఈ రెండే కదా సూపర్ కండక్టర్కి ఉండే ప్రాపర్టీస్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే HC1 దాటిన తర్వాత ఈ రెండో ప్రాపర్టీ ఏమవుద్ది? ఫెయిల్ అవుద్ది.
అవునా కదా? రెండో ప్రాపర్టీ ఫెయిల్ అవుతుంది. సో రెండో ప్రాపర్టీ ఫెయిల్ అయిందంటే మైస్నర్ ఎఫెక్ట్ ఫెయిల్ అవుతుంది. ఓకేనా? కానీ గ్యాప్ ఇచ్చాను నేను కావాలని, చూడండి. కానీ రో ఈక్వల్ టు 0 అది మాత్రం వ్యాలిడ్ అవుతుంది. అంటే హెచ్సి1 హెచ్సి2 మధ్యలో ఈవెన్ దో దానికి ఉన్న రెండు ప్రాపర్టీస్ లో ఒక ప్రాపర్టీని సూపర్ కండక్టర్ కోల్పోయింది. మ్యాగ్నెట్స్ ని రిపల్ చేసే అద్భుతమైన నేచర్ ని అది కోల్పోయింది. కానీ ది జీరో రెసిస్టెన్స్ ఈ స్టిల్ ఇంటాక్ట్. ఓకేనా? సో అలా అక్కడ పక్కన పెట్టండి. హెచ్సి2 దాటిన తర్వాత ఏమవుద్ది? అప్పర్ క్రిటికల్ ఫీల్డ్ దాటిన తర్వాత కండక్టర్ అవుతుంది సార్. అంటే ఏమవుతుంది? కండక్టర్ అంటే నా ఉద్దేశం కండక్టర్ అనకూడదు, పూర్తిగా నార్మల్ అయిపోద్ది అది. అంటే ఏంటి? ఇందాక ఒక ప్రాపర్టీని ఫెయిల్ అయింది కదా, బి ఈక్వల్ టు 0 ఫెయిల్ అయింది. ఇప్పుడు రెండో ప్రాపర్టీ కూడా ఫెయిల్ అయిపోద్ది. అంటే రెసిస్టెన్స్ ఇప్పుడు 0 కాదు, ఇంకా రెసిస్టెన్స్ ఏమైపోద్ది? పెరిగిపోద్ది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. హెచ్సి1 కి హెచ్సి2 కి మధ్యలో ఉన్న ఒక రీజియన్ ఉంది కదా, దాన్ని మనం వోర్టెక్స్ స్టేట్ అంటాం. వోర్టెక్స్ స్టేట్. ఈ స్టేట్ లో మీరు మెటీరియల్ ని ఏ పేరుతో పిలవాలి? సూపర్ కండక్టర్ అనొచ్చా? కండక్టరే సార్, సూపర్ కండక్టర్ కాదు సార్. ఆ చూపనేత్రం నీకు మానవత్వం లేదమ్మా అసలు. ఎందుకంటే కండక్టర్ అని ఎందుకు పిలవకూడదు? పాపం కదా. హెచ్సి1 కి హెచ్సి2 కి మధ్యలో వోర్టెక్స్ స్టేట్ లో దాన్ని కండక్టర్ అని పిలవకూడదు, ఫీల్ అవుతుంది. ఎందుకని? కండక్టర్ కి రెసిస్టెన్స్ 0 కాదుగా, కండక్టర్ కి రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది మరి ఆ రీజియన్ లో హెచ్సి1 హెచ్సి2 మధ్యలో రెసిస్టెన్స్ 0 అనే చెప్తున్నానుగా నేను. సో అది ఫీల్ అవుద్ది, కండక్టర్ అనకూడదు. అంటే నార్మల్ అనకూడదు. నార్మల్ అంటే ఫీల్ అవుద్ది. కోలానాలని సూపర్ కండక్టర్ అనేద్దాం అంటే తప్పు. సూపర్ కండక్టర్ ఎందుకు అనకూడదు? సూపర్ కండక్టర్ అంటేనే రెండు ప్రాపర్టీస్, రెండు ఉంటేనే సూపర్ కండక్టర్ అనాలి. ఒకటి పర్ఫెక్ట్ కండక్టర్ రో ఈక్వల్ టు 0, రెండోది మైస్నర్ ఎఫెక్ట్ బి ఈక్వల్ టు 0. సో సూపర్ కండక్టర్ అనలేంగా. అందుకే మెటీరియల్ ఒక మిక్స్డ్ స్టేట్ లో ఉంటుంది. ఇట్ ఈస్ నెయిదర్ ఏ సూపర్ కండక్టర్ నార్ ఏ నార్మల్ స్టేట్. ఓకేనా? అంటే అందుకే దాన్ని మనం వోర్టెక్స్ స్టేట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు హెచ్సి2 దాటిన తర్వాత ఇంకా మనం పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఓకేనా? దుకాణం మూసేయడమే, అంటే నార్మల్ అయిపోయింది పదార్థం. ఓకేనా? సో మీకు నేను లాజికల్ ఒకటి అడుగుతాను, చెప్పండి. టైప్ 1 సూపర్ కండక్టర్స్ కి అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయా, టైప్ 2 కి ఎక్కువ ఉంటాయి అప్లికేషన్స్? టైప్ 2 సార్. టైప్ 2 కి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టైప్ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏం చేస్తున్నాయంటే, క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక లెవెల్ మించి దాటిన తర్వాత కూడా అవి పోరాడుతున్నాయి, రెసిస్టివిటీ 0గా నిలబెట్టుకుంటున్నాయి కొంతసేపు. ఓకేనా? టైప్ 1 అలా కాదు. హెచ్సి దాటగానే మీకు ఏమైపోతుంది? పదార్థం నార్మల్ అయిపోతుంది, చేతులు ఎత్తేస్తుంది తొందరగా. అంటే నిందాక అన్నాను కదా, హార్ట్ అటాక్ వచ్చిపోయినట్టు. క్యాన్సర్ వచ్చిపోవడం అనేది టైప్ 2 సూపర్ కండక్టర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీకు ఒక పేరు ఉంది చూడండి. టైప్ 1 సూపర్ కండక్టర్స్ లో ఏమవుతుంది చూడండి, ఇక్కడ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే దాటిన తర్వాత మెటీరియల్ ఏమైపోతుంది? నార్మల్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. అంటే అది మైస్నర్ ఎఫెక్ట్ ని స్ట్రిక్ట్ గా ఒబే చేసింది. ఓకేనా? సో మైస్నర్ ఎఫెక్ట్ ని స్ట్రిక్ట్ గా ఒబే చేసేది ఏవి అంటే టైప్ 1. టైప్ 2 మైస్నర్ ఎఫెక్ట్ ని స్ట్రిక్ట్ గా ఒబే చేయలా. ఎందుకు ఒబే చేయలా? మీకు హెచ్సి1 దాటిన తర్వాత కూడా నార్మల్ అవ్వలేదు పదార్థం, ఒక మిక్స్డ్ స్టేట్ లో ఉండిపోయింది కదా, అంటే అది మాటలా. ఓకే, సో మైస్నర్ ఎఫెక్ట్ ని పార్షియల్ గా ఒబే చేసింది టైప్ 2 సూపర్ కండక్టర్. ఓకే, అలాగే టైప్ 1 సూపర్ కండక్టర్స్ ని సాఫ్ట్ సూపర్ కండక్టర్స్ అంటారు. టైప్ 2 ని హార్డ్ సూపర్ కండక్టర్స్ అంటారు. ఎందుకంటే హార్డ్ అంటే అవి కొంచెం ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని తట్టుకోగలుగుతున్నాయి కదా, దట్స్ వై దే ఆర్ కాల్డ్ హార్డ్ సూపర్ కండక్టర్స్. ఓకేనా? సాఫ్ట్, హార్డ్. తర్వాత మైస్నర్ ఎఫెక్ట్ స్ట్రిక్ట్ గా ఒబే చేస్తే టైప్ 1, పార్షియల్ గా ఒబే చేస్తే టైప్ 2. ఓకే, నెక్స్ట్ చూడండి. సూపర్ కండక్టివిటీ గురించి చాలా నేర్చుకున్నాం. అఫ్ కోర్స్ దానికి ఉన్న ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్, దాని అప్లికేషన్స్ ఇవి కూడా చూసాం. అసలు ఏంటి ఆ మ్యాజిక్? ఏంటి ఆ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ అసలు 0 ఎందుకు అవుతుంది? ఓకేనా అని చెప్పడానికి ఒక పెద్ద థియరీ ఉంది, బీసీఎస్ థియరీ. బీసీఎస్ థియరీ మీద ఎక్స్క్లూజివ్ గా నాది ఒక క్లాస్ ఉంది. ఓకేనా? ఆల్మోస్ట్ చాలా ఎలాబరేట్ గా చెప్పాను, ఒక 40 minutes క్లాస్. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ క్లాస్ వినండి. ఇప్పుడు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అది మొత్తం మీకు చెప్పలేను. ఓకేనా? ఈ క్లాస్ అయిన తర్వాత నేను ఆ లింక్ షేర్ చేస్తాను.
మీకు అద్భుతం ఏంటో తెలిసింది సార్. అది ఎలా అద్భుతం ఆవిష్కృతం అవుతుంది, లోపల రెసిస్టెన్స్ 0 అవడానికి ఉన్న కారణం ఏంటన్నది ఆ వీడియోలో క్లియర్ కట్ గా నేను చెప్పాను. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది వినండి అమ్మా. ప్రస్తుతానికి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సూపర్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 సైంటిస్టులు ఒక థియరీ ప్రపోజ్ చేశారు. వాళ్ళ పేర్లు ఏంటంటే బర్డీన్, కూపర్, స్క్రీఫర్. వీళ్ళ ఫస్ట్ అక్షరాలు చూడండి, BCS. సో ఈ ముగ్గురిని కలిపి BCS థియరీ అని పేరు పెట్టారు. వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సూపర్ కండక్టర్ లోపల ఎలక్ట్రాన్స్ ఉండవంట. మామూలుగా కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అంటే సెమీ కండక్టర్ లో అయితే తప్ప మిగిలిన అన్నిటిలో కూడా కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్సే కదా. సెమీ కండక్టర్ లో అనుకోండి ఎలక్ట్రాన్స్ తో పాటు హోల్స్ కూడా ఉంటాయి. ఓకే, కానీ మామూలుగా కండక్టర్ లో ఉండేవి ఎలక్ట్రాన్సే కదా. కానీ సూపర్ కండక్టివిటీ స్టేట్ లో పదార్థం ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఉండవు, కూపర్ పెయిర్స్ ఉంటాయి. ఏంటి సార్ కూపర్ పెయిర్ అంటే? పెయిర్ అంటే 2 అని కదా అర్థం. 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఒక పెయిర్ లా పనిచేస్తాయి. సార్ ఎలక్ట్రాన్స్ కి పడదు కదా, ఎందుకంటే మీ కూలూమ్స్ లా ఏం చెప్తుంది, సేమ్ చార్జెస్ రిపల్, ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్. సో ఎలక్ట్రాన్ కి మధ్య ఖచ్చితంగా రెపల్షన్ ఉంటుంది. అంటే 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఒక పెయిర్ లాగా, అంటే కూపర్ పెయిర్ ఎలా ఫామ్ అవుద్ది అంటే దానికి వేరే మెకానిజం ఉంది. ఓకేనా? ఎక్స్చేంజ్ ఇంటరాక్షన్ అంటాం. ఆ మెకానిజం వల్ల మీకు 2 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకుంటున్నాయేమో అన్నట్టు అనిపిస్తుంది అంతే, యాక్చువల్గా అట్రాక్ట్ చేసుకో. ఓకేనా? ఆ ఇంటరాక్షన్ కి పేరు ఉంది. ఏంటి ఆ ఇంటరాక్షన్ అంటే ఎలక్ట్రాన్ లాటిస్ ఎలక్ట్రాన్ ఇంటరాక్షన్. అంటే మీకు చిన్నగా సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనిపైన రాస్తున్నాను చూడండి, మీకే అర్థం అవుతుంది. వైఫ్, హస్బెండ్, మధ్యలో కిడ్స్. ఓకేనా? ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏదో పెద్ద వార్ అయిపోయింది, 2 ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ లాగా ఏదో సమ్ కొట్లాట అయింది. ఓకేనా? కానీ బయట వాళ్ళకి అది కొట్లాట అన్నట్టు ఏమనిపించట్లా, పనులన్నీ అయిపోతున్నాయి ఇంట్లో. ఓకేనా? ఎలా అయిపోతాయి? ఈ మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ చిన్నపిల్లలు, బుడంకాయలు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు హస్బెండ్ కి ఏ కాఫీ కావాలనుకోండి, గొడవ పడ్డాడు కదా వైఫ్ తో, చెప్పలేదు, ఏం చేస్తాడు, బొడ్డోడు చెవిలో ఊపుతాడు. ఓకేనా? ఆ బొడ్డోడు వెళ్ళి డాడీకి కాఫీ కావాలంటాడు. కాబట్టి మొత్తానికంటే మీకు ఈ సినిమా ఉంది కదా, ఏ సినిమా ఇది అనగానే ఒక సినిమా గుర్తు రావాలి మీకు, అల్లు అర్జున్ గారి సినిమా ఏంటది, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఓకేనా? అందులో రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కదా, ఒక బోర్డు పెట్టి దాని మీద మాట్లాడు కదా, వైఫ్ తో మాట్లాడు, సినిమా అంతా చివరిలో మాట్లాడతాడు. ఒక బోర్డు పెట్టి దాని మీద స్లిప్స్ పెడతాడు ఏమైనా కావాల్సి వచ్చినా. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎలక్ట్రాన్ మధ్యలో వాటి మధ్య ఇంటరాక్షన్ ఎలా వచ్చింది, లాటిస్ ఎవరు, ఆ బోర్డు. సో వాళ్ళిద్దరి మధ్య రిపల్షన్ ఉంది యాక్చువల్ గా, కానీ అట్రాక్షన్ ఉందేమో అని ఎలా అనిపిస్తుంది, ఆ బోర్డు వల్ల కదా. సో అలాంటి ఇంటరాక్షన్ సూపర్ కండక్టింగ్ స్టేట్ లో ఉంటుంది. ఓకేనా? సో మెటీరియల్ లో ఇప్పుడు ఏముంటాయి చెప్పండి, ఎలక్ట్రాన్స్ ఉండవు కదా, ఏముంటాయి, కూపర్ పెయిర్స్ ఉంటాయి. మీకు చాలా ముఖ్యమైన పాయింట్, ఎలక్ట్రాన్ అనేది ఫెర్మియానా బోజానా? ఫెర్మియాన్. దాని స్పిన్ ఎంత, ఎలక్ట్రాన్ స్పిన్ ఎంత అండి, 1/2. ప్రోటాన్ స్పిన్ 1/2 sir. న్యూట్రాన్ స్పిన్ కూడా 1/2. దే ఆర్ ఆల్ ఫెర్మియాన్స్ అండ్ దట్స్ వై దే ఒబే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకేనా? పౌలీస్ ప్రిన్సిపల్ గురించి నేను ఒకసారి చెప్పాను, గుర్తుందా మీకు? పౌలీస్ ప్రిన్సిపల్ ఎలా ఊహించుకుంటే కోవిడ్ రెస్ట్రిక్షన్ లా ఊహించుకోండి. కోవిడ్ ఉన్నప్పుడు మనం సోషల్ డిస్టెన్స్ పాటించాంగా, అంటే మనం ఫెర్మియాన్స్ లాగా బిహేవ్ చేసాం. ఫెర్మియాన్స్ ఎలాంటి నేచర్ ఉంటుందంటే అవి అన్ని ఒకే చోట గుమిగూడలేవు, దూరంగా ఉండాలి. వాటికి ఉన్న రూల్ అది, పౌలీస్ రూల్. సోషల్ డిస్టెన్స్ మనం ఎలా అయితే పాటించాలో కోవిడ్ ఉన్నప్పుడు, ఫెర్మియాన్స్ కూడా ఏంటంటే దూరంగా ఉండాలి, అన్ని కలిసి ఒకే చోట కూర్చునే అవకాశం లేదు, అన్ని ఒకే క్వాంటమ్ స్టేట్ లో ఉండలేవు. కానీ బోసాన్స్ కి పౌలీస్ ప్రిన్సిపల్ అప్లై అవ్వదు. ఓకేనా? అంటే ఇప్పుడు కోపర్ పెయిర్ అంటే నేను ఏమంటున్నాను, 2 ఎలక్ట్రాన్స్ అంటున్నాను కదా. కోపర్ పెయిర్ యొక్క స్పిన్ ఎంత ఉంటుంది చెప్పండి? రెండు ఎలక్ట్రాన్స్ 1 ఉంటుంది. 1 ఉండొచ్చు, ఇంకోలా ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చుగా, అంతే కదా. 2 1 ప్యారలల్ minus 1. రెండు ప్యారలల్ స్పిన్ అయితే 1, ఆపోజిట్ స్పిన్స్ అయితే 0. 0 అయినా 1 అయినా సరే దాన్ని ఏమంటాం మనం, బోజాన్ అంటాం, ఫెర్మియాన్ కాదు. బోజాన్ అప్లై అవ్వదు. ఓకేనా? అంటే ఏంటి, బోజాన్స్ అన్ని 100 ఉన్నా 1000 ఉన్నా 1,00,000 ఉన్నా అన్ని కలిసి ఒకే చోట చుట్టేసుకోవచ్చు. అంటే నా ఉద్దేశం అన్ని కలిసి ఒకే క్వాంటమ్ స్టేట్ లో ఉండొచ్చు, అంటే అన్ని కలిసి ఒక సింగిల్ ఫ్యామిలీ లాగా బిహేవ్ చేయొచ్చు, వాటికి రెస్ట్రిక్షన్ ఉండదు. ఓకేనా? సో మీకు
సూపర్ కండక్టర్ లోపల ఎలక్ట్రాన్స్ ఉండవు, కాపర్ పైర్స్ ఉంటాయి కదా. కాపర్ పైర్స్ బోజాన్స్ కాబట్టి ఒక సూపర్ కండక్టర్ లోపల 1,00,000 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. ఎన్ని కాపర్ పైర్స్ ఉంటాయి? 1,00,000 ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని కాపర్ పైర్స్? 50,000 కాపర్ పైర్స్ ఉంటాయి. వెరీ గుడ్. ఈ 50,000 కాపర్ పైర్స్ అన్ని కలిసి ఒక ఫ్యామిలీ లాగా బిహేవ్ చేస్తాయి, ఒక సింగిల్ మాలిక్యూల్ లా బిహేవ్ చేస్తాయి. సింగిల్ మాలిక్యూల్ అంతా కలిసి ప్లాన్డ్ గా ఉంటాయి. అంటే ఒక గొర్రెల సముదాయం ఉంటుంది చూసారా, మీకు ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా సూపర్ కండక్టర్ అర్థం చేసుకోవడానికి? మీకు బాగా కోల్డ్ కంట్రీస్ లో, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు గొర్రెల సముదాయం ఎలా వాక్ చేస్తే తెలుసా మీకు? అన్ని కలిసి ఒక ప్యాక్ లా ఉంటాయి. అవి దూరంగా ఉండవు. ఎందుకంటే టెంపరేచర్ బాగా తక్కువ కదా మన సూపర్ కండక్టర్ లాగే. లో టెంపరేచర్ లో ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, ఆ గొర్రెలన్నీ కూడా చాలా దగ్గరకు ఉంటాయి. అన్ని కలిసి ఒక సింగిల్ గ్రూప్ లాగా బిహేవ్ చేస్తాయి కదా. సో అలా సింగిల్ గ్రూప్ బిహేవ్ చేసినప్పుడు తప్పిపోయే ఛాన్స్ ఉండదు. అన్ని నీట్ గా అలా వెళ్ళిపోతాయి ఒక గ్రూప్ లాగా. ట్రావెల్ చేసేవి ఇండివిజువల్ గానే వెళ్తాయి, కానీ అన్ని కలిసి ఒక గ్రూప్ లా వెళ్ళినట్టు అనిపిస్తుంది మనకి. అదే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ గొర్రెలు ఎలా ఉంటాయి, దూరంగా ఉండి దేనికదే వెళ్తాయి. దేనికదే వెళ్ళినప్పుడు తప్పిపోతాయి కదా. ఒకటి అటు వెళ్తే ఒకటి ఇటు వెళ్తే ఇంకోటి అటు వెళ్ళిపోతుంది. ఓకేనా? మీకు ఇప్పుడు సూపర్ కండక్టర్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని గొర్రెలా ఊహించుకోండి. సూపర్ కండక్టింగ్ స్టేట్ లో మెటీరియల్ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా కాపర్ పైర్స్ లా ఫామ్ అవుతాయి. కాబట్టి కాపర్ పైర్స్ అన్ని కూడా చలిగా ఉన్నప్పుడు గొర్రెల సముదాయం ఎలాగైతే కలిసి వెళ్తుందో, సో ఈ 50,000 కాపర్ పైర్స్ ఒక సింగిల్ మాలిక్యూల్ లాగా వైర్ లో మూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా, అవి కొలిజన్స్ జరపవు. లాటిస్ అయాన్స్ తో కొలిజన్స్ ఉండవు కాబట్టి మీకు రెసిస్టెన్స్ ఉండదు. అసలు రెసిస్టెన్స్ రావడానికి మూల కారణం ఏంటో తెలుసా? ఏ కండక్టర్ దేనికైనా రెసిస్టెన్స్ ఎందుకు వస్తుందంటే, ఎలక్ట్రాన్స్ వైర్ లో వెళ్ళేటప్పుడు అవి లాటిస్ అయాన్స్ తో కొల్లైడ్ అవుతుంటాయండి. స్ట్రైట్ గా వెళ్ళవు ఎలక్ట్రాన్స్, జిగ్జాగ్ పాత్ లో వెళ్తుంటాయి. కొల్లైడ్ అయినప్పుడు ఎనర్జీ లాస్ ఉంటుంది, అదే రెసిస్టెన్స్. కానీ సూపర్ కండక్టింగ్ స్టేట్ లో మెటీరియల్ ఉన్నప్పుడు మొత్తం అన్ని ఎలక్ట్రాన్స్ కాపర్ పైర్స్ లా ఫామ్ అయ్యి ఒక సింగిల్ మాలిక్యూల్ లా వెళ్తాయి కాబట్టి దే డోంట్ కొల్లైడ్ విత్ లాటిస్ అయాన్స్. సో కొలిజన్స్ ఉండవు కాబట్టి రెసిస్టెన్స్ ఎంత అవుద్ది? 0 అవుద్ది. ఓకేనా? సో అందుకే సూపర్ కండక్టింగ్ విటీని మనం 0 రెసిస్టెన్స్ స్టేట్ అంటాం. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటేనమ్మా, దీన్ని మనం ఏమంటామంటే ఫెర్మియానిక్ కండెన్సేషన్ అంటాం. చాలా కీవర్డ్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఫెర్మియానిక్ కండెన్సేషన్ అని ఎందుకు అంటున్నాం? ఫెర్మియాన్స్ కండెన్స్ అయ్యి కాపర్ పైర్ లా ఫామ్ అవుతున్నాయి. ఆ కాపర్ పైర్స్ అన్ని కలిసి ఒకే సింగిల్ మాలిక్యూల్ లాగా బిహేవ్ చేసి ఐకమత్యంగా అన్ని వైర్ లో వెళ్తున్నప్పుడు కొలిజన్ జరపకుండా 0 రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా? సో ఇది బీసీఎస్ థియరీ సీక్రెట్ అండి. మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే ఆ వీడియో వినండి. ఓకే. తర్వాత హెచ్టిసి అంటే ఏంటంటే హై టెంపరేచర్ సూపర్ కండక్టర్స్, హెచ్టిఎస్ అనాలి యాక్చువల్ గా. ఓకేనా? సో మీకు సూపర్ కండక్టివిటీ 1911 లో కనుక్కున్నారని చెప్పాను కదమ్మా. 1911 లో కనుక్కున్న తర్వాత చానాల పాటు దాన్ని ఎవరు టేకప్ చేయలేదని చెప్పాను. ఎందుకు టేకప్ చేయలేదు? అంత లో టెంపరేచర్ కి మెటీరియల్ ని కూల్ చేయడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్ అది. ఓకేనా? సో నెమ్మదిగా సైంటిస్టులు ఏం చేశారంటే క్రిటికల్ టెంపరేచర్ ని రైజ్ చేశారు. అంటే వేరే వేరే ఎలిమెంట్స్ లో సూపర్ కండక్టివిటీని కనుక్కున్నారు కదా. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను, చాలా చాలా గొప్ప విషయం తెలుసా ఇది? ఆర్టిఎస్ అంటే ఏంటో తెలుసా? రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టర్స్. అంటే అర్థం ఏంటో తెలుసా? మామూలుగా సూపర్ కండక్టింగ్ స్టేట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పాను? మెటీరియల్ ని మనం అధపాతాళానికి అంటే -260 -250కి తీసుకెళ్తే తప్ప ఆ అద్భుతమైన స్థితి రాదు. కానీ ఆర్టిఎస్ అంటే చూడండి, రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టర్ అంట. అంటే మనం ఇప్పుడు రైట్ నో మీరున్న టెంపరేచర్ లో ఆ టెంపరేచర్ దగ్గరే అది సూపర్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేసేస్తుంది. అంటే దాని క్రిటికల్ టెంపరేచర్ అంత ఎక్కువ ఉంది. అప్పుడు మనం మెటీరియల్ ని ప్రత్యేకంగా కూల్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ గా సూపర్ కండక్టివిటీ ఎగ్జిబిట్ చేసేస్తుంది. అది రెవల్యూషన్ కదా. ఇప్పుడు యాక్చువల్ గా లాబొరేటరీ స్టేజ్ లో ఉందండి ఇది. ఓకేనా? అంటే కొంతమంది కొంచెం రీసెంట్ గా ఒక మాట వచ్చింది, రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టివిటీకి దగ్గరలో ఉన్నాం, మనం కనుక్కునే స్థాయిలోకి వెళ్తున్నాం, కానీ ఇంకా కనుక్కోవాలా, లాబొరేటరీ స్టేజ్ లోనే ఉంది. ఫ్యూచర్ లో ఇప్పుడు మీరు ఇలాగే ఫిజిక్స్ టీచర్స్ అయ్యి మీరు టీచ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లీ ఇలా చెప్పరేమో, రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ ఉన్నాయని చెప్పేస్తారేమో. ఓకేనా? సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటో తెలుసా? రూమ్ టెంపరేచర్ స్టేట్ కి మరీ వెళ్ళొద్దులేండి. హెచ్టిఎస్ అంటే ఏంటో అర్థమవుతుంది కదా. హై టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ అంటే క్రిటికల్ టెంపరేచర్ అనేది మరీ తక్కువ కాకుండా మనం ఈజీగా రీచ్ అవ్వగలిగే టెంపరేచర్స్. అంటే లిక్విడ్ నైట్రోజన్ ఉందండి, లిక్విడ్ నైట్రోజన్ మనకి ఈజీగా దొరుకుద్దా లేదా చెప్పండి ఎవరన్నా?
లిక్విడ్ నైట్రోజన్ ఈజీగా దొరుకుద్దా లేదా? లిక్విడ్ నైట్రోజన్ ఎందుకు కావాలి అసలు? దొరుకుద్ది. మీరు వెటనరీ హాస్పిటల్స్కి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు వాళ్ళు కూల్ చేస్తారు కదా కొన్ని సందర్భాల్లో, అలాంటప్పుడు లిక్విడ్ నైట్రోజన్ వాళ్ళ దగ్గర దొరుకుద్దమ్మా. సో లిక్విడ్ నైట్రోజన్ మనకి ఈజీగా దొరుకుద్ది కాబట్టి మన దగ్గర ఒక సూపర్ కండక్టింగ్ కాంపౌండ్ ఏదన్నా ఉంటే దాన్ని మనం లిక్విడ్ నైట్రోజన్ పోసి కూల్ చేసేసి సూపర్ కండక్టివిటీ క్రియేట్ చేసేయచ్చుగా. అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు, కానీ ఇదివరకు అలా కాదు. ఓకేనా? సో గ్రాడ్యువల్ గా సైంటిస్టులు ఏం చేయగలిగారంటే క్రిటికల్ టెంపరేచర్ బార్ ని రైజ్ చేయగలిగారు. సో మరీ లో టెంపరేచర్ కాకపోతే కొంచెం హై టెంపరేచర్ లో కూడా సూపర్ కండక్టివిటీ ఎగ్జిబిట్ చేసే మెటీరియల్స్ ని కనుక్కున్నారు. ఇక్కడ మిమ్మల్ని అడిగే పాయింట్ ఏంటంటే, ముఖ్యమైన పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఏ మెటీరియల్స్ కి ఇలాంటి ప్రాపర్టీ ఉంటుందంటే పెరోస్కైట్ స్ట్రక్చర్ ఉన్న కాంపౌండ్స్ కి ఈ ప్రాపర్టీ ఉంటుందండి. పెరోస్కైట్స్ అనేది అదొక క్రిస్టల్ స్ట్రక్చర్ లో అదొక టైపు. ఓకేనా? సో అలాంటి క్రిస్టల్స్ కి, అలాంటి మెటీరియల్స్ కి మీకు హై టెంపరేచర్ సూపర్ కండక్టివిటీ ఉంటుంది. అంటే మరీ లోకి వెళ్లకుండా మనం ఈజీగా రీచ్ అవ్వగలిగే టెంపరేచర్స్ దగ్గర సూపర్ కండక్టింగ్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేసే పదార్థాలు అవి. ఓకేనా? వాటికి పెరోస్కైట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? వాటిని మనం క్యూప్రేట్స్ అని కూడా అంటాం. ఓకేనా? క్యూప్రేట్స్. ఓకేనా? సో స్క్విడ్ అంటే అబ్రివేషన్ అడగచ్చమ్మా. సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ ఇంటర్ఫిరెన్స్ డివైస్. 1 minute. ఓకే, స్క్విడ్ యొక్క అబ్రివేషన్ చూసుకోండి అమ్మా. ఎక్స్పాన్షన్ సూపర్ కండక్టింగ్ క్వాంటమ్, యు అనే దానికి వేరే వర్డ్ ఏం లేదు, క్వాంటమ్ లో క్యూయూ వచ్చిందంటే క్వాంటమ్ ఇంటర్ఫిరెన్స్ డివైస్. ఇది దేన్ని మెజర్ చేస్తుందంటే, నేను ఇందులో రాయలేదు, మీరు నోట్ చేసుకోండి. చాలా సెన్సిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని మెజర్ చేయగలదు స్క్విడ్స్. స్క్విడ్స్ కి ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయో తెలుసా మీకు? మనం బయోఫిజిక్స్ లో స్క్విడ్స్ కి ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకేనా? మన బాడీ లోపల జనరేట్ అయ్యే చిన్న చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని మనం స్క్విడ్స్ ద్వారా మెజర్ చేయగలిగితే బ్రెయిన్ లో ఉన్న ఏదైనా ట్యూమర్స్ లాంటి ఇలాంటివి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? స్క్విడ్స్ కి బయోఫిజిక్స్ లో కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో స్క్విడ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ డివైజెస్ విచ్ మెజర్ వెరీ సెన్సిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. చాలా చిన్న చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది మెజర్ చేయగలదు. అందులో వాడేది ఏంటి? సూపర్ కండక్టర్స్. అంటే క్రిటికల్ కరెంట్ కాన్సెప్ట్ ఉంది కదా, దాంతో మనం డిస్కవర్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ పెరోస్కైట్ స్ట్రక్చర్స్ కి ఇంకో మాట, పెరోస్కైట్ స్ట్రక్చర్ కి సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండకుండా ఉండే స్ట్రక్చర్స్ లో ఈ పెరోస్కైట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? సో ఇదమ్మా సూపర్ కండక్టివిటీ గురించి. మంచి టాపిక్, కానీ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంతవరకు చదవాలో అంతవరకు నేను డీల్ చేశాను. ఓకే, సో ఇది అయిపోయింది కాబట్టి ఇంకా మనకు మిగిలింది క్వాంటమ్ మెకానిక్స్ ఒకటే. క్వాంటమ్ మెకానిక్స్ యాక్చువల్గా మనం ఈ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లో కాదు, మోడర్న్ ఫిజిక్స్ లోనే డిస్కస్ చేద్దాం. ఓకే, అందుకని నేను ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్ లాస్ట్ పేపర్ స్టడీ మెటీరియల్ పెట్టేస్తాను. ఈవినింగ్ గెట్ ఇట్ ప్రింటెడ్. ఓకేనా? సో రేపు మార్నింగ్ క్లాస్కి అది రెడీగా పెట్టుకోండి, ఉంటే కనుక మీకు ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. ఓకే.